ఈరోజు కాఫీ టైం సిప్ అండ్ సీకి ఒక ప్రత్యేకత ఉంది. ఏనాడో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అని ఒక కవి చెప్పినట్లు నిన్నటి వరకు కూడా ఎన్నికల సమరం, నిన్న బాక్సులు బద్దలైనటువంటి సందర్భాన్ని కూడా చూసాం. నిన్న ఎన్నికల సరళికి సంబంధించి ఓట్ల లెక్కింపులో అందరి భవిష్యత్తులు ఒక్కసారిగా బయటపడి ఎవరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నటువంటిది కూడా నిర్ణయించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఒక విజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, ఆలోచన చేయగలిగినటువంటి వాళ్ళని నిరూపణ చేసినటువంటి సందర్భం నిన్న ఎన్నికల ఫలితాల ద్వారా చూసాం. భారతదేశం మొత్తం కూడా ఒక్కసారిగా ఆంధ్రదేశం వైపు చూసినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. ఎందుకనంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీకి 175కి 151 సీట్లు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు వైసీపీని కాదని వైసీపీకి 175 స్థానాల్లో పోటీ చేస్తే 11 సీట్లు మాత్రమే ఇచ్చి కూటమి సభ్యులకి 164 సీట్లు ఇచ్చి ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్ల యొక్క ప్రత్యేకత అన్నటువంటి విషయాన్ని మాత్రం మనం ఖచ్చితంగా నొక్కి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాపాలకులు వాళ్ళ యొక్క వ్యక్తిగత విధానాల ద్వారా వాళ్ళ యొక్క యుగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం పరిపాలన గనక సాగిస్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల ద్వారా మనకి నిర్ద్వందంగా తెలుస్తున్నటువంటి ఈ ఫలితాలను చూస్తే మనకు అర్థమవుతున్నటువంటి అంశం. ఎందుకని 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో తీసుకువెళ్తానని చెప్పినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక్క అవకాశం ఇద్దాం, యువకుడు కాబట్టి ఈ పరిపాలన గొప్పగా సాగిస్తారన్న ఉద్దేశంతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి ఏకపక్షంగా 151 సీట్లనిచ్చారు. మరి ఏం జరిగింది? 5 సంవత్సరాల కాలంలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది? అన్ని వర్గాల ప్రజలు కూడా మూకుమ్మడిగా వైసీపీని ఎందుకు తిరస్కరించారు అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఇటువంటి ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు. కూటమికి ఇప్పుడు అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. వీళ్ళు కూడా తప్పులు చేస్తే రాబోయే ఎన్నికల్లో వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే అన్నటువంటి సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా మనకి తెలియజేశారు. అంతిమంగా ప్రజలు ఏమీ చేయలేరు. 5 ఏళ్ల పరిపాలన మనకు ఉంది కదా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందాం, మనం ఏది చేస్తే అది చెల్లుతుంది అనుకుంటే కుదరదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు మనకి తెలియజేయటం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 స్థానాలని మనం ఒకసారి కనుక పరిశీలన చేస్తే తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగంగా 144 స్థానాల్లో పోటీ చేయటం జరిగింది. 135 స్థానాల్ని కైవసం చేసుకుంది. జనసేన పార్టీ ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. గతంలో జరిగినటువంటి ఎన్నికలలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారే ఓడిపోయినటువంటి సందర్భం. ఈ తడవ 5 ఏళ్లు నేర్పినటువంటి అనుభవ పాఠం, పడి లేచినటువంటి కెరటంలా మళ్ళీ జవసత్వాలు పుంజుకున్నటువంటి జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసి 21కి 21 స్థానాలు గెలుచుకొని 100% ఓటర్ల యొక్క విశ్వాసాన్ని పొందినటువంటి పార్టీగా ఈరోజు అందరి చేత అభినందనలు అందుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలానే 2 ఎంపీ స్థానాలకు పోటీ చేసి ఆ 2 కూడా గెలుపొందడం అనేది ఈ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి పవన్ కళ్యాణ్ గారు తెరలేపారా అన్నటువంటి విషయం కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మనకి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అంత పెద్ద ఓటింగ్ శాతం కూడా లేదు. కూటమి ద్వారా దానికి కూడా కలిసి వచ్చినటువంటి అంశం మనకు కనిపిస్తుంది. ఈ కూటమిలో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే 8 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పార్టీ కూడా గెలిచినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. 175 స్థానాల్లో పోటీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11కే పరిమితం కావడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 సంవత్సరాల పాటు ఎంత వెయిట్ చేశారు ఈ ఫలితాలు రావడం కోసం అన్నది కూడా మనకు అర్థమవుతున్నటువంటి అంశం. అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు నేను ఏది చెప్తే అదే శాసనం అని నియంతృత్వ పోకడలు కనుక పోతే ఏం జరుగుతుందన్నటువంటి దానికి ఈ ఫలితాలే మనకి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇక మనం కేంద్రానికి కనుక వెళ్తే మోడీ గారి ప్రభుత్వం కూడా గతంలో మోడీ గారికి బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి ఉన్నా కానీ బీజేపీకి వ్యక్తిగతంగా మ్యాజిక్ ఫిగర్ 275 రావడం జరిగింది. కానీ ఈ తర్వాత బీజేపీకి వ్యక్తిగతంగా మ్యాజిక్ ఫిగర్ కూడా రాలేదు. 241కే బీజేపీ పరిమితమైంది.
కూటమి మొత్తానికి తీసుకుంటే 293 సీట్లు వచ్చినాయి. అంటే మోడీ గారికి కూడా ఇది ఒక రకంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక లెసన్ ఇచ్చినట్లుగా కూడా మనం భావిస్తున్నాం. మీ వ్యక్తిగతమైనటువంటి దీనికి పోయి ప్రజలకి చేయాల్సినటువంటి వాటిని మీరు సక్రమంగా నిర్వర్తించండి. భారతదేశం అంటే అందరికీ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వండి అన్నటువంటి రిజల్ట్ ఇచ్చినట్లుగా కూడా మనం బీజేపీ ప్రభుత్వానికి ఈరోజు వచ్చినటువంటి రిజల్ట్ను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జవసత్వాలు పోయి బాగా డౌన్ఫాల్లో ఉన్నటువంటి సందర్భంలో ఈ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమి ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రధాన పార్టీలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడితే వాళ్ళకి అత్యధికంగా 233 సీట్లు కూడా రావటం జరిగింది. దీంట్లో ఇండివిజువల్గా కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు కూడా సాధించడం జరిగింది. ఇది మనకి లోక్సభ స్థానాలు చూస్తే ఒక రకంగా ఇది కూడా ఒక శుభ పరిణామంగా కనిపిస్తుంది. అంటే బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించింది. ఇది ఒక రకమైనటువంటి ఆనందం. కానీ మనకి సీట్లు ఎందుకు తగ్గినాయి అన్నటువంటి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈ సందర్భంలో మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ప్రజలు ఎందుకు మనకి ఇండివిజువల్గా 275 మ్యాజిక్ ఫిగర్ని ఇవ్వలేకపోయారు, 543 చోట్ల పోటీ చేస్తే ఎందుకు ఇవ్వలేకపోయారు అన్నటువంటిది కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఆసన్నమైనది అన్నటువంటి విషయాన్ని కూడా మనకి అర్థమవుతున్నటువంటి అంశం. మన జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాను తీసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 12 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అంటే కూటమి, టీడీపీ అంటే ఇక్కడ అందరూ కూడా టీడీపీ అభ్యర్థులే పోటీ చేశారు కాబట్టి టీడీపీ అభ్యర్థులు 10 స్థానాలని కైవసం చేసుకుంటే వైసీపీ పార్టీ 2 స్థానాల్ని మాత్రమే కైవసం చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం ఈరోజు నిన్న జరిగినటువంటి కౌంటింగ్ సందర్భంగా మనం చూసాం. ముఖ్యంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అక్కడ వైసీపీ గెలుస్తుంది అని చెప్పినటువంటి సందర్భం. అలానే అక్కడ వైసీపీ పార్టీ నుంచి గెలుపొందారు ఎర్రగొండపాలెం నుంచి తాటిపత్తి చంద్రశేఖర్ గారు ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి వారు గెలుపొందడం జరిగింది. 5200 ఓట్లతోటి వైసీపీ పార్టీకి అక్కడ విజయాన్ని వారు అందించారు. అలానే దర్శి నియోజకవర్గం మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటిలో కూడా ఒక ప్రత్యేకంగా అక్కడ హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్లుగా కూడా మన ఒక రకంగా పరిశీలన చేస్తే శాంతి భద్రతలు విఘాతం కలిగినటువంటి నియోజకవర్గంగా కూడా దాన్ని మనం చెప్పుకోవచ్చు. అక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరపున పోటీ చేయడం జరిగింది. అలానే టీడీపీ పార్టీ తరపున గొట్టిపాటి శ్రీలక్ష్మి గారు పోటీ చేశారు. నిన్న సాయంత్రం వరకు కూడా మనకి రాత్రి 11 గంటల వరకు కూడా దీని ఫలితం రాలేదు. తర్వాత ఈ ఫలితాన్ని ఇచ్చినట్లున్నారు. అక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 2456 స్వల్ప ఓట్ల మెజారిటీతోటి మొత్తం మీద బయటపడ్డారు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఎప్పుడు అలానే ఉంటుంది. గతంలో సిద్ధారాఘవరావు గారు గెలిచినప్పుడు కూడా 800-900 ఓట్ల మెజారిటీతోటే అక్కడ గెలిచినటువంటి సందర్భాన్ని చూసాం. ఇక జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలకి ఈ 10 నియోజకవర్గాలను కూడా టీడీపీ జెండా ఎగరవేశారు. పరుచూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఏలూరి సాంబశివరావు గారు పోటీ చేశారు. వైసీపీ తరపున ఎడం బాలాజీ గారు పోటీ చేస్తే వారి మీద ఏలూరి సాంబశివరావు గారు 24,013 ఓట్ల మెజార్టీతోటి అఖండ విజయాన్ని సాధించారు. ఇక అద్దంకి నియోజకవర్గానికి కనుక మనం వస్తే గొట్టిపాటి రవికుమార్ గారు గతంలో కూడా వీరు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుచున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి చిన్న హనిమిరెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. వీరి మీద గొట్టిపాటి రవికుమార్ గారు 24,890 ఓట్ల మెజార్టీతోటి వీరు గెలుపొందారు. ఇక మనకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. గతంలో ఇక్కడి నుంచి టీడీపీ గెలుపొందింది. టీడీపీ తరఫున కరడం బలరామకృష్ణమూర్తి గారు అక్కడ గెలుపొందారు. ఆ గెలుపొందిన తర్వాత వైసీపీలో వారు చేరటం జరిగింది. ఈ తడవ వైసీపీ నుంచే వారు కుమారుడు కరణం వెంకటేష్ గారు ఇక్కడి నుంచి పోటీ చేశారు. టీడీపీ నుంచి ఎంఎం కొండయ్య గారు పోటీ చేశారు. అలానే ఆమంచి కృష్ణమోహన్ గారు అక్కడ ఇండిపెండెంట్గా గతంలో గెలిచినటువంటి అనుభవం కూడా వారికి ఉంది. ఆ అనుభవంతో వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. అయినా కానీ అక్కడ
చీరాల నియోజకవర్గంలో ఎంఎం కొండయ్య గారిని అంతిమంగా అంటే ట్రయాంగిల్ ఫైట్లో ఎంఎం కొండయ్య గారు టీడీపీ తరఫున గెలుపొందారు. వీరు కూడా 20,984 ఓట్ల మెజార్టీతోటి గెలుపొందడం అనేది ఆశ్చర్యాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా టీడీపీకి పట్టం కట్టినట్లు మనకు తెలుస్తుంది. ఇక సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గంలో ఇక్కడ టీడీపీ నుంచి బిఎన్ విజయ్ కుమార్ గారు పోటీ చేయడం జరిగింది. అలానే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి మేరుగ నాగార్జున గారిని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఇక్కడ ఆయన వేమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మార్పు చేసి సంతనూతలపాడు నియోజకవర్గానికి వారిని వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టారు. అయినా కానీ ఆ ప్రయోగం కూడా వికటించింది. సంతనూతలపాడు నియోజకవర్గం బిఎన్ విజయ్ కుమార్ అక్కడ స్థానికుడు కాబట్టి ఆ స్థానికుడికి అక్కడ పట్టం కడుతూ 30,385 ఓట్ల మెజార్టీతోటి అక్కడ బిఎన్ విజయ్ కుమార్ గారు విజయ్ కేతనం ఎగరవేశారు. ఇక ఒంగోలు నియోజకవర్గం అంటే ఇక్కడి నుంచే జిల్లా రాజకీయం అంతా కూడా నడుస్తుంది. టీడీపీ తరఫున దామచర్ల జనార్దన్ గారు ఇక్కడ బరిలో నిలబడ్డారు. వైసీపీ తరఫున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ బరిలో నిలబడ్డారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలుపొందినటువంటి వ్యక్తి. దామచర్ల జనార్దన్ గారు ఒకసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద గతంలో కూడా ఇక్కడి నుంచి విజయ దుందుబి మ్రోగించారు. ఇద్దరికి రాజకీయమైనటువంటి అనుభవం, ఈ ఇద్దరికి మధ్య మాటల హోరు, అలానే ప్రచార హోరు, ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రతి విమర్శలు చేసుకున్నటువంటి తరుణంలో అంతిమంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద దామచర్ల జనార్దన్ విజయ దుందుబి మ్రోగించారు. అనూహ్యంగా ఎవ్వరూ ఊహించినటువంటి విజయాన్ని దామచర్ల జనార్దన్ గారు అందుకున్నారు. 34,026 ఓట్లతోటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద దామచర్ల జనార్దన్ గారు విజయ దుందుబి మ్రోగించి తన యొక్క ఒంగోలు నియోజకవర్గంలో తనకి తిరుగులేదన్నటువంటి విషయాన్ని దామచర్ల జనార్దన్ గారు నిరూపించుకున్నటువంటి ఫలితాలని ఇక్కడ సాధించారు. ఇక కందుకూరు నియోజకవర్గాన్ని కనుక చూస్తే కందుకూరు నియోజకవర్గం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అక్కడ వైసీపీ తరఫున కందుకూరు నియోజకవర్గంలో బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని, వీరిని కనిగిరి నియోజకవర్గం నుంచి ఇక్కడికి మార్చిన ఈ ప్రయోగం కూడా వికటించింది. అక్కడ ఉన్నటువంటి ఇంటూరి నాగేశ్వరరావు గారు టీడీపీ తరఫున పోటీ చేశారు. పోటీ చేసినటువంటి సందర్భంలో ఇంటూరి నాగేశ్వరరావు గారు 18,558 ఓట్లతోటి ఆ మెజార్టీతోటి అక్కడ కందుకూరు నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఇక కొండపి ఎస్సీ నియోజకవర్గం డోలా బాలవీరాంజనేయ స్వామి వారు 2 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. 2 సార్లు ఆయన గెలిచినప్పుడు స్వల్ప మెజార్టీతో గెలిచారు. కానీ ఈ తడవ అక్కడి నుంచి ఎర్రగొండపాలెంలో గెలిచినటువంటి ఆదిమూలపు సురేష్ గారిని మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా కూడా చేస్తున్నారు. ఆయన తీసుకొచ్చి ఇక్కడ కొండపి నియోజకవర్గంలో పోటీ చేయించడం జరిగింది. ఈ ప్రయోగం కూడా వికటించింది. ఈ ప్రయోగం వికటించి ఆదిమూలపు సురేష్ గారు నాన్ లోకల్ కావడంతో లోకల్ అయినటువంటి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారి మీద బాగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓట్ల వర్షం కురిపించినట్లుగా కూడా తెలుస్తుంది. 24,756 ఓట్ల మెజార్టీతోటి, అంటే గత 2 సార్లు ఆయన గెలిచిన దానికంటే అత్యధికమైనటువంటి మెజార్టీని ఇచ్చి ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రజలు శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామిని ఆ విజయాన్ని అందించి ఆయన హక్కును చేర్చుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మార్కాపురం నియోజకవర్గంలో కూడా వైసీపీ పార్టీ ఒక రకమైనటువంటి ప్రయోగం చేసింది. గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్నా వెంకటరాంబాబు గారిని మార్చి ఆయనకి మార్కాపురం నియోజకవర్గం ఇవ్వటం జరిగింది. గతంలో గిద్దలూరు నియోజకవర్గంలో 80,000 ఓట్లకు పైగా మెజార్టీతోటి అన్నా వెంకటరాంబాబు గారు అక్కడ గెలిచారు. అంటే 2వ అత్యధికమైనటువంటి మెజార్టీ సాధించినటువంటి వ్యక్తిగా అన్నా వెంకటరాంబాబు గారు అక్కడ గుర్తింపు పొందారు ఆంధ్ర రాష్ట్రంలో. అయినా కానీ ఆ నియోజకవర్గం నుంచి ఆయన మార్చి మార్కాపురం నియోజకవర్గంలోకి ఏర్పాటు చేశారు. మార్కాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున కందుల నారాయణ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. కందుల నారాయణ రెడ్డి గారు కూడా గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ప్లస్ స్థానికుడు కావటం, ఆయనకే అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా పట్టం కట్టారు. 13,979 ఓట్లతోటి కందుల నారాయణ రెడ్డి గారు టీడీపీ తరఫున విజయ కేతనం కూడా ఎగరవేసినట్టు తెలుస్తుంది. అలానే గిద్దలూరు నియోజకవర్గం అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, అన్నా వెంకటరాంబాబు గారికి అక్కడ 80,000 చిల్లర ఓట్ల మెజారిటీ వైసీపీ తరఫున వచ్చింది. ఈ తడవ అక్కడ మార్కాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుందూరు నాగార్జున రెడ్డి గారిని మార్చి అక్కడ ప్రయోగం చేశారు. అక్కడ ప్రయోగం చేస్తే అక్కడ ఆల్రెడీ 80,000 ఓట్ల మెజారిటీ వచ్చిందంటే అక్కడ వైసీపీ కాదని టీడీపీ గెలవాలంటే 80,000 ఓట్లు వెనకపోవాలంటే 1,60,000 ఓట్లు రావాలి అధికంగా టీడీపీకి.
అయినా సరే ఒక పోరాటం చేయాలనే ఉద్దేశంతో అక్కడ స్థానికుడైనటువంటి ముత్తుమల అశోక్ రెడ్డి గారిని టీడీపీ తరపున నిలబెట్టడం జరిగింది. అయినా కానీ గిద్దలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి గారు స్వల్ప మెజారిటీ అయినా సరే 973 ఓట్ల మెజారిటీతోటి అక్కడి నుంచి గెలుపొందాడు. అంటే ఆయన 973 ఓట్లతో గెలిచాడని మనం భావించాల్సినటువంటి అవసరం లేదు. 80,000 ఓట్ల మెజారిటీ ఉన్నదాన్ని అధిగమించి 973 ఓట్ల మెజార్టీతో గెలిచాడంటే ఆయన 1,60,000 చిల్లర ఓట్ల మెజార్టీతో గెలిచినట్లుగానే మనం భావించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలానే కనిగిరి నియోజకవర్గం నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు టీడీపీ తరపున పోటీ చేశారు. ఇక్కడ వైసీపీ తరపున నాగార్జున రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. ఈ పోటీలో కనిగిరి నియోజకవర్గం నుంచి ఉగ్ర నరసింహారెడ్డి గారు పోటీ చేస్తే వైసీపీ నుంచి దద్దాల నారాయణ గారు పోటీ చేయడం జరిగింది. అయితే ఉగ్ర నరసింహారెడ్డి గారు అక్కడ డాక్టర్గా ఉండటం, వారు సేవలు అందించటం, ఎప్పుడైతే ఈ అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం తొలగించిందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన అక్కడ అన్నా క్యాంటీన్ని సొంత నిధులతోటి ఏర్పాటు చేసి 5 రూపాయలకి అన్నం పెట్టడం, ఇవన్నీ కార్యక్రమాలు కూడా కొనసాగించడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి మీద మక్కువ చూపించినట్టున్నారు. వారు దద్దాల నారాయణ మీద 14,604 ఓట్ల మెజార్టీతో గెలుపొందినటువంటి అది మనం చూస్తున్నాం. ఇది మన జిల్లాలో ఉన్నటువంటి సినారియో. గెలిచినటువంటి వాళ్ళు కూడా తక్కువ మెజార్టీతో ఏం గెలవలేదు, ఎక్కువ మెజార్టీతో గెలిచినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. వైసీపీ తరఫున గెలిచినటువంటి వాళ్ళు తక్కువ మెజార్టీతో గెలిచారు. 5,200 మెజార్టీతోటి ఎర్రగొండపాలెం, అలానే దర్శి నియోజకవర్గంలో 2,456 తోటి వైసీపీ గెలవడం జరిగింది. కానీ టీడీపీ గెలిచినటువంటి మాత్రం 10,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతోటి గెలుపొంది జిల్లాలో టీడీపీకి తిరుగులేదు అన్నటువంటి విషయాన్ని కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన పేరే పవర్ స్టార్ అని సినిమాల్లో ఎందుకు ఇచ్చారో కానీ నిజంగా ఈ రాజకీయాల్లో పవర్ని నిర్ణయించినటువంటి వాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక అండగా నిలబడి తాను తగ్గి గెలుపొందాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా కూటమిలో 24 సీట్లు అడిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు తనకు తాను తగ్గించుకొని 21 సీట్లైనా పర్లేదు, 21 సీట్లకి 21 సీట్లు గెలవాలి, 2 ఎంపీ స్థానాలు ఇస్తే 2 ఎంపీ స్థానాలు కూడా విజయం సాధించాలి అన్నటువంటి పట్టుతోటి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి తెలుగుదేశం పార్టీకి కూటమికి ఇంత విజయాన్ని ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ గారిది ప్రధానమైనటువంటి పాత్రని మనం చెప్పక తప్పదు. ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారంటే నిజంగా ఆయనకి ఏ విధంగా పవర్ అన్నటువంటి స్టార్ అన్నటువంటిది ఇచ్చారో రాజకీయాల్లో కూడా పవర్ని నిర్దేశించినటువంటి వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈరోజు అందరూ జేజేలు కూడా పలుకుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత వారికి సంబంధించినటువంటి అభిమానులు కానీ, చిరంజీవి గారికి సంబంధించినటువంటి అభిమానులు కానీ, అలానే వారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా అందరూ ఎవరైతే ఉన్నారో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఈరోజు కూటమికి వాళ్ళందరూ బలపరిచారు. ఈ బలపరిచినటువంటి నేపథ్యంలోనే ఇంత భారీ మెజారిటీని కూటమి కైవసం చేసుకోవడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కారణమని కూడా చెప్పక తప్పదు. అలానే మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బలం కూటమికి కూడా ప్రత్యేకంగా పనిచేసింది. అంటే అధికారికంగా కానీ లా అండ్ ఆర్డర్ రూపంలో కానీ అన్నీ ఈ కూటమికి ఒక రకంగా కలిసి వచ్చినటువంటి అంశాలుగా కూడా చెప్పుకోవచ్చు. నిన్న ఎన్నికల ఫలితాలు అయిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫలితాలు చూస్తే నాకు ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది అన్నటువంటి దీన్ని ఆయన అన్నారు. అని నేను అమ్మఒడి ఇచ్చాను, అలానే ఆసరా ఇచ్చాను, అలానే రకరకాలైనటువంటి నేను అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టాను, ఈ వృద్ధులకి అవ్వాతాతలకి వృద్ధాప్య పింఛన్ ఇచ్చాను, ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటివి చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ ఏమైపోయినాయి, వీళ్ళందరూ నన్ను ఎందుకు విశ్వసించలేదు అన్నటువంటి ఆవేదనని ఆయన కూడా వ్యక్తం చేశారు. ఇది ఎందుకు విశ్వసించటం లేదు అన్నటువంటిది ప్రభుత్వం వచ్చినటువంటి 1 సంవత్సరం తర్వాతే రివ్యూ కనుక చేసుకున్నట్లయితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యం పాలసీని కూడా ప్రభుత్వమే
నిర్వహించటం, అది తక్కువ ధరకి ఇవ్వాల్సినటువంటి మద్యాన్ని ఎక్కువ ధరకి విక్రయించడం, ఆ మద్యం వల్ల కూడా ఆరోగ్యపరమైనటువంటి ఇది రావటం, ఆరోగ్యపరమైనటువంటి ఇదిలో చాలామంది మద్యం సేవించినటువంటి వాళ్ళు మరణించటం, దీనివల్ల కుటుంబాలన్నీ కూడా ఛిద్రం కావటం, ఇవన్నీ కూడా ఈ మద్యం పాలసీ కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓటమికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి విశ్లేషకులందరూ కూడా నిన్న ఏమేమి తప్పులు చేసింది ఈ ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని విశ్లేషకులందరూ కూడా చెబుతున్నటువంటి విషయం. అలానే ముఖ్యంగా ఈ కూటమికి ఇంత హైప్ రావడానికి కూడా కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం. 70 సంవత్సరాల పై పడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక కేసులో అరెస్ట్ చేయటం, అరెస్టు చేయొచ్చు, అరెస్టు చేసినటువంటి విధానం కూడా బాగలేదు అన్నటువంటిది ఆయన ఎక్కడో ఎన్నికల ప్రచారంలో ఉంటే, కర్నూలులో ప్రచారంలో ఉంటే అక్కడి నుంచి అరెస్టు చేసి ఆగమేఘాలుగా తీసుకురావడం అనేది సుమారు 52 రోజులు 53 రోజులు ఆయన జైల్లో పెట్టడం అనేది కూడా టీడీపీ శ్రేణులు ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేనటువంటి సందర్భం. అలానే ముఖ్యంగా మంత్రుల యొక్క మాట తీరు, ఎవరైనా మాట్లాడారనుకోండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వాళ్ళు ప్రీతమైనటువంటి పదజాలం, అంటే మనం వినకూడనటువంటి పదజాలంతో కూడా వాడు వీడు అని వయసుతోటి సంబంధం లేకుండా, వాళ్ళకు ఉన్నటువంటి గౌరవానికి కూడా సంబంధం లేకుండా వాళ్ళు దుర్భాషలాడినటువంటి సందర్భాన్ని కూడా ప్రజలందరూ కూడా టీవీల ద్వారా చూశారు. వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేకపోయారు. వీటన్నిటిని కూడా ఖండించి చంద్రబాబు నాయుడు గారు అంటే, చంద్రబాబు నాయుడు గారిని వాడు వీడు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మా నాన్నగారు స్నేహితుడు, అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు తండ్రితో సమానం కాబట్టి అటువంటి సీనియర్ నాయకుడిని, అటువంటి వయసులో పెద్దవైనటువంటి వాడిని మనం దూషించకూడదని చెప్పి ఖండించినట్లయితే ఒక రకమైనటువంటి సింపతి వీళ్ళకి కూడా కలిగేది. కాబట్టి వాటిని ఖండించలేకపోవడం ఇవన్నీ కూడా ప్రజలు చూశారు అన్నటువంటిది విశ్లేషకులు చెబుతున్నటువంటి అంశం. అలానే నిరుద్యోగం, ఎప్పటికప్పుడు జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. ఆ జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయకపోయేసరికి ఈ నిరుద్యోగుల్లో యువకుల్లో కూడా ఒక రకమైనటువంటి నిస్తేజం ఏర్పడి వాళ్ళు కూడా వ్యతిరేకంగా చేశారన్నటువంటిది ప్రధానంగా అనిపిస్తుంది. ఇక శాంతి భద్రతల విషయం కూడా రాష్ట్రంలో విఘాతం కలిగింది, అనేక రకాలైనటువంటి చర్యలు జరిగినాయి అన్నటువంటి దాని మీద కూడా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. అలానే వాక్ స్వాతంత్రం, ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు కట్టకపోవటం, ఇవన్నీ కూడా ప్రజల్లో కనిపిస్తున్నటువంటి ఇది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమాన్నే ఆధారం చేసుకొని సంక్షేమం మీదే ఆధారపడింది. అంటే జనాలకి మనం డబ్బులు ఇస్తున్నాం కదా, ఒక ఇంటికి ఏదో ఒక పథకం కింద కొన్ని లక్షల రూపాయలు ఇస్తున్నాం కదా అని ఎన్నికల ప్రచారంలో కూడా ప్రతి ఇంటికి మీ ఇంటికి ఎంత వచ్చింది అన్నటువంటిది కూడా ప్రింట్ చేసి ఇచ్చారు. అయినా కానీ ప్రజలు ఈ సంక్షేమం ఒక్కటే కుదరదు, అభివృద్ధి కూడా కావాలి, అభివృద్ధి ఉంటేనే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు లాంటివి, ఒక కన్నుతోటైతే కొంత దూరమే చూడగలం, రెండు కళ్ళు ఉంటే సుదూరమైనటువంటి మార్గాన్ని చూడగలం అన్నటువంటిది రెండు కళ్ళ సిద్ధాంతం ఉండాలి అన్నటువంటి దీంతో మనం ఎంత డబ్బులు ఇచ్చినా సరే ప్రజలు ఓటు వేయరు, మనం చేసేటటువంటి విధానాన్ని గమనిస్తూ ఉంటారు అన్నటువంటిది ఈ రిజల్ట్ ద్వారా తెలుస్తుంది. ఈరోజు భారతదేశం మొత్తానికి కూడా ఆంధ్రదేశం ఒక ఇదిగా నిలబడింది, రోల్ మోడల్గా నిలబడింది. ఎందుకంటే ఊరక నువ్వు డబ్బులు ఏదో ఇస్తుంటే డబ్బులు ఇచ్చారు కదా అని ఓట్లు వేసేటటువంటి పిచ్చి స్థితిలో ప్రజలు లేరు, ఓటరు లేరు, వాస్తవాన్ని పరిశీలన చేస్తుంటారు అన్నటువంటి విషయాన్ని ఈ విధంగా ఎక్కడైతే ఈ సంక్షేమ పథకాలు ఉచితంగా డబ్బులు ఇస్తుంటారో, డబ్బులు ఇచ్చినా కానీ ఉపయోగం లేదు అన్నటువంటి దాని మీద ఒక మంచి రిజల్ట్ కూడా ఇచ్చారని చెప్పి నేను చెప్పేటటువంటి మాట కాదండి, ఇది విశ్లేషకులు, తలపండినటువంటి విశ్లేషకులు నిన్నటి నుంచి టీవీల్లో చెబుతున్నటువంటి మాటలు ఇవి. అలానే ప్రజలతో మమేకం కాలేకపోవటం, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రజల్లోకి దూసుకుపోయాడు, అందరినీ ముసలవాళ్ళని అసలు కుష్ఠరోగులను కూడా ఆయన దగ్గరికి తీసుకొని వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ళతో చేసినటువంటి సందర్భం. మరి గెలిచిన తర్వాత ఎక్కడైనా ప్రజలతోటి కలిశాడా అంటే ఎప్పుడు కలిసినటువంటి సందర్భం లేదు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్యాలెస్లోనే ఉండటం, ప్రజలతో మమేకం కాలేకపోవటం ఇది. అలానే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళతోటి కూడా సఖ్యతగా ఉండి వాళ్ళని ప్రజల్లోకి తీసుకెళ్ళి, ఇదిగో నా తరపున ఈయన ప్రతినిధిగా ఉన్నాడు, మీకు ఏ కష్టం వచ్చినా ఈయనకి చెప్పండి నేను తీరుస్తానన్నటువంటి భరోసా కూడా లేదు అన్నటువంటి భావన ప్రజల్లో ఉన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా భాషాభిమానులు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని చెప్పారు. చాలా హర్షించదగినటువంటి విషయం. మన దేశంలో ఉన్నటువంటి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అభివృద్ధి చెందాలి, ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టాలి.
అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం కాకుండా తెలుగు మీడియం కూడా, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చదువుకోండి అని చెప్పచ్చు. ఇంగ్లీష్ మీడియం ని బలవంతంగా రుద్దొద్దు అని చెప్పినప్పుడు ఆయన మీ పిల్లలే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా, పేదవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా అన్నటువంటి ఎదురుదాడి చేయటం. అలానే రాష్ట్రానికి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారి మీద కూడా ఈ విషయంలో ఎదురుదాడి చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించినట్లున్నారు. అందుకనే ప్రజలందరూ గమనించకపోతే అన్ని వర్గాల ప్రజలు కూడా ఎందుకు వ్యతిరేకించారంటే ఒక్కొక్క ఆస్పెక్ట్లో ఒక్కొక్క రకంగా ప్రజలు దీన్ని భావన చేశారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సీఎం గారు వెళ్ళేటప్పుడు ఒక డిక్లరేషన్ మీద ఆయన సంతకం పెట్టాలన్నప్పుడు దాని మీద కొడాలి నాని గారు చేసినటువంటి రాద్ధాంతం, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎంతోమందికి మనోవేదకు గురి చేసినాయి. పిఠాపురంలో విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలామందికి ఇది కలిగించినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏమున్నాయి, ఒకటే రెండా అంటే వీటన్నిటిని కూడా పరిశీలి చేసుకోవాలి. వీటన్నిటిని వదిలిపెట్టి నేను దానం చేస్తున్నాను కదా, వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నాను కదా, నాకెందుకు ఓటేయరని చెప్పి అయిన తర్వాత మనం అదేదో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదన్నట్లుగా మనకుంది. దాన్ని ఇప్పటికైనా సరే ఇది వైసీపీకి సంబంధించినటువంటి విషయం కాదు, టీడీపీకి సంబంధించినటువంటి విషయం కూడా. ఏదైనా లోపాలు చేస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఓటరు వదిలిపెట్టడు. అందుకని ఒక మాట అంటారు, ఆంధ్రుడు ఆరంభ సూర్యుడు అన్నటువంటి ఒక నానుడు ఉంది. కానీ ఆంధ్రుడు ఆరంభ సూర్యుడు కాదు, అంతం చూసే వరకు వదలడు అన్నటువంటి ఒక కవి దానికి రెండవ మాటని పూరించాడు. ఆరంభ సూర్యుడే కాదు, ఆరంభ సూర్యుడు కావచ్చు, కానీ అంతం చూసే వరకు కూడా వదలడు. ఆంధ్రుడు కనుక అభినందిస్తే, ప్రేమిస్తే హక్కును చేర్చుకుంటాడు, కౌగిలించుకుంటాడు. అలానే ద్వేషిస్తే పాతాళానికి కూడా తొక్కేయగలడు అన్నటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి అంశం. ఇది గత ప్రభుత్వం దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటివి సరిచేసుకోవాలి. రాబోయేటటువంటి ప్రభుత్వం ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగించాలి. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికి కూడా రాజధాని లేనటువంటి ప్రదేశంగా మనం అందరం నిలబడిపోయి ఉన్నాం. కాబట్టి అందుకని పెద్దవాళ్ళు చెబుతారు, మనం అమెరికాలో ఉన్నాం అనుకోండి, నువ్వెవరు అని అంటే నేను ఇండియన్ అని చెప్పాలి. ఇండియాలో నువ్వెవరంటే నేను ఆంధ్ర వాడిని అని చెప్పాలి. ఆంధ్రాలో నువ్వెవడంటే నేను ప్రకాశం జిల్లా వాడిని అని చెప్పాలి. ప్రకాశం జిల్లాలో నువ్వెవడంటే టంగుటూరి ప్రకాశం పంతులు పుట్టినటువంటి ఒంగోలులో పుట్టినటువంటి వాడిని అని చెప్పాలి. అట్లా ఇప్పుడు మనకి ఏ రాజధాని అని చెప్పుకుంటాం అని చెప్పుకోలేనటువంటి పరిస్థితులు కూడా మనం ఉన్నాం. ఈ రాజధాని నిర్మాణం జరగాలి. అలానే ప్రజలందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అనౌన్స్ చేశారు కాబట్టి సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఆ సంక్షేమ పథకాలతో పాటు కూడా అభివృద్ధి జరగాలి. ఈ అభివృద్ధి జరిగినప్పుడే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏదైతే ఇంత పట్టం కట్టారో రాబోయేటటువంటి రోజుల్లో వీళ్ళ అధికారాన్ని వీళ్ళు నిలుపుకున్నటువంటి వాళ్ళు అవుతారు. లేకపోతే వైసీపీకి ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారో రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రభుత్వానికి కూడా అదే రకమైనటువంటి తీర్పు ఇస్తారు. ఇదే విషయాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిరూపణ చేశారు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి కూడా 293 సీట్లు మాత్రమే ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇవంతా ఒక లెసన్ రాజకీయ నాయకులకి. మనకు అధికారం వచ్చింది కదా, 5 ఏళ్ళు ఏం చేసినా సరే సరిపోతుందంటే కుదరదు. తర్వాత తీసుకొచ్చి ఇంట్లో శాశ్వతంగా ఇంట్లో ఉండేటటువంటి ఏర్పాటు చేస్తారు. కాబట్టి మన ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నిజంగా ఈ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం ఉత్కంఠ భరితంగా సాగినటువంటి అంశం. ఎందుకంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు గతంలో వైసీపీ తరఫున 2,40,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతోటి వారు అఖండ విజయాన్ని సాధించారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి ఫ్యామిలీ గతంలో మాగుంట సుబ్బరామరెడ్డి గారు, మాగుంట పార్వతమ్మ గారు, తర్వాత మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు. అసలు ఒంగోలు ఎంపీ ఎవరయ్యా అంటే ఓడిపోయినా సరే ఒంగోలు ఎంపీ ఎవరంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట ఫ్యామిలీ అని చెప్తారు. అటువంటిది వైసీపీ ప్రభుత్వం మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి ఇక్కడ సీట్ ఇవ్వకపోతే ఆయన టీడీపీలోకి వెళ్తే ఇక్కడ నాన్ లోకల్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని నిలబెట్టారు. చూడండి, అంటే మనం ఏది చేసినా చెల్లుతుందంటే ప్రజలు విశ్వసించరు అన్నదానికి ఇది ఒకటి కూడా నిదర్శనం. అలానే మార్చినటువంటి నియోజకవర్గాలు కూడా ఒక నిదర్శనం. కాబట్టి అక్కడ కూడా ఎవరు గెలవాల. కాబట్టి మనం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు హర్షించరు అన్నటువంటి దానికి ఇదే నిదర్శనం. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మనకి ఎంపీగా 48,911 ఓట్లతోటి వారు కూడా గెలుపొందారు. ఇది ఈ రాజకీయానికి సంబంధించి నిన్న జరిగినటువంటి 2024 సంబంధించినటువంటి ఓట్ల విశ్లేషణ. కాబట్టి ఇదంతా
మేధావులందరూ కూడా చెబుతున్నటువంటి విషయాన్ని రాజకీయ నాయకులు అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకొని అభివృద్ధి, ముఖ్యంగా ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని ప్రజల పక్షాన కనుక నిలబడినట్లయితే శాశ్వత అధికారాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో ఉన్నటువంటి అంశం. రేపటి కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.